సార్ మీ పేరు? సయ్యద్ రెహమాన్. ఏం చేస్తుంటారు? నేను బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశానమ్మా. రాము గారు రిటైర్మెంటు, హ్యాపీ రిటైర్మెంటు, మనస్ఫూర్తిగా ఆయన శేష జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన వెదుల్లపల్లి నేటివ్, వేదాలపల్లి బ్రాహ్మిన్స్, మంచి ఉన్నతమైన ఫ్యామిలీలో నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఉన్నతమైన ఫ్యామిలీ. అతను గైడెన్స్ ఇస్తే చాలా చక్కగా సూటబుల్గా ఉంటుంది. రీసెంట్లీ కూడా హెల్త్ విషయంలో ఒక అడ్వైస్ అడిగితే చక్కగా చెప్పారు. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్కి ఫలానా చెన్నై తీసుకెళ్ళండి, చాలా చక్కగా క్యూర్ అవుతుందని చెప్పి ఏ విషయంలో అయినా చక్కగా గైడ్ చేస్తాడు, కౌన్సిలింగ్ చేస్తాడు, హెల్పింగ్ చేసే పర్సన్ అతను. అందుకే అతను నాకు మంచి సీనియర్, నేను జూనియరు. ఆయన బాగా కలిసిమెలిసి ఉంటాడు. ఈజ్ అ నైస్ పర్సన్, జెంటిల్మ్యాన్, అండ్ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సార్తో మీకు బాగా బెస్ట్ మెమోరీస్ ఏమైనా ఉన్నాయంటారా? సార్ సీనియర్ అయినప్పటి నుంచి అయినప్పటికీ సెలగన రామ్మోహనం, డేవిడ్ కానీ, ఇప్పుడు వచ్చిన ఇందాక మాట్లాడినటువంటి సుభాష్ బోస్ కానీ, వీళ్ళు సీనియర్స్తో కలిసి మేము వాక్ చేసేవాళ్ళం. ఏదన్నా విషయం వస్తే కలిసి వెళ్ళటం, సరదాగా పార్టిసిపేట్ చేయటం అలా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ, నేను జూనియర్ని, ఆయన మంచి వ్యక్తిత్వం, అందరితో కలిసిపోతే వ్యక్తిత్వం ఆయనది. నైస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. హాయ్ సార్, మీ పేరు? డేవిడ్ లివింగ్స్టన్. ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్గా చేస్తున్నాను. సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ నుంచి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మాకు? సారు నేను 6th 7th క్లాసులు చదివాము కలిసి. మొదటి నుంచి కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉండేవాళ్ళు. 1st 2nd వస్తూ ఉండేవాళ్ళు క్లాసులో. తర్వాత మొదటి నుంచి అందరితోటి సహృదయంగా, స్నేహానికి విలువ ఇచ్చేటువంటి మనిషి. అట్లాగే మేమందరం కూడా అక్కడ నుండి వెదులుపల్లి నుంచి వచ్చాము. స్నేహం చాలా విలువైంది. అటువంటి స్నేహశీలి మాకు స్నేహితుడిగా ఉండటం మా అదృష్టం. సార్ ఇట్లా ఉన్నత స్థాయిలో ఉండి ఈరోజు రిటైర్మెంట్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మేము గర్విస్తూ ఉన్నాం. సారు రిటైర్మెంట్ అవటం, ఇలా అందరి మన్ననలు పొంది రిటైర్మెంట్ అవటం అనేది చాలా గొప్ప విషయం. అధికారులందరూ కూడా మాట్లాడుతున్న విషయాలు, తను చేసిన పని కూడా మేము కూడా ఇప్పుడే అవన్నీ తెలుసుకున్నాం. దానికి చాలా సంతోషిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మీ పేరు? సుభాష్ చంద్రబోస్. సార్కి ఎప్పటి నుంచి తెలుసు సార్ మీరు? చిన్నప్పటి నుంచి అండి, ఐదో తరగతి నుంచి తెలుసు. సార్తో మీకు బాగా మెమరీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయమ్మ. ఎలాంటివంటారు? ఇద్దరు కలిసి చదువుకునేవాళ్ళం. వాళ్ళ ఇంట్లోనే చదివేవాడిని, ఎక్కువ అక్కడే ఉండేవాడిని. మాలు భోజనాలు కాడికి ఇంటికి వస్తుంటాం, అంతే. అది సంగతి. సార్ ఇట్లా జాబ్ చేస్తే ఇట్లా రిటైర్మెంట్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. మాలో ఉన్న వ్యక్తి హైస్ లెవెల్లో, హై పొజిషన్లో రిటైర్ అవుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందమ్మా. అది. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు శంకర్ అండి. నేను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో రిటైర్డ్ సూపరింటెండెంట్. అయితే మా బావగారి రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా బాగా జరిగింది. డిపార్ట్మెంట్లో ఫంక్షన్ ఇంత బాగా చేస్తారు. చాలా వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈయన ఏంటంటే ప్లానింగ్ వేస్తారు. ప్లానింగ్ వేసిన తర్వాత దాని సక్సెస్ని కూడా దాని వెంబడే ఉండి సక్సెస్ చేసేటువంటి ఎగ్జిక్యూషన్లో చాలా నిష్ణాతుడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉండడం అనేది చాలా నిజంగా అందరికీ, రైతన్నలకు ముందుగా మేలు చేసేటువంటి వ్యక్తి అని నేను గర్వంగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా పేరు గీతా రామ్మోహన్ అండి. ఓకే, సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది చాలా చాలా ముఖ్యమైన రోజు మా జీవితంలో. అందరికీ రిటైర్మెంట్ అని అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ రిటైర్మెంట్ ఓన్లీ ఫ్రమ్ ది జాబ్, బట్ నాట్ ఫ్రమ్ ది లైఫ్ అండి. మనం దినచర్య కార్యక్రమాలతో ఎప్పుడు మనం బిజీగానే ఉంటాము. కాకపోతే మగవాళ్ళకి జాబ్ నుంచి రిటైర్మెంట్ ఉంటుంది, లేడీస్కి అయితే రిటైర్మెంట్ అనేది ఉండదు ఫ్యామిలీతోటి. ఇప్పుడు ఇంకొక కొత్త లైఫ్ మనకి ప్లాన్ చేసుకోవాలి. బాగా హెల్తీగా ఉంటూ అండ్ మంచి ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉంటూ ఫ్యామిలీతో, పిల్లలతో బాగా స్పెండ్ చేస్తూ, మనం చిన్నప్పటి ఉన్న హాబీస్ని ఏవైతే మనం నెరవేర్చుకోలేకపోయామో అది ప్లాన్డ్గా చేస్తూ మనం ఈ లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.
సార్ జాబ్ బిజీలో పడిపోయి ఎక్కువ టైం జాబ్లోనే స్పెండ్ చేసి ఉంటారు. ఈ రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేస్తాను అనుకుంటున్నారా మీరు? తప్పకుండానండి. ఇప్పుడు మాకు టైం దొరుకుతుంది ఒకళ్ళకొకళ్ళు మనం హాబీస్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే మా వాళ్ళు పాటలు రాస్తారు ఆయన, సో దాన్ని పాడటానికి అండ్ దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి నేను తప్పకుండా ఆయనకి సహకరిస్తాను. అలాగే మా పిల్లలకు కూడా నేర్పిస్తాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా వీ విల్ ప్లాన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్గా అండ్ మా వారికి ఇంతమంది అభిమానులు అండ్ డిపార్ట్మెంట్లో ఇంతమంది తెలుసు అన్నది నాకు అసలు ఇంత కూడా ఐడియా లేదు. కేవలం ఏంటంటే మేము ఇంట్లో ఉండే ఆడవాళ్ళం టైంకి అన్నీ అందించటం, క్యారేజ్ పెట్టడం ఇదే తెలుసు. కానీ డిపార్ట్మెంట్కి ఎప్పుడన్నా వచ్చి చూసినా ఏదో సాయిల్ టెస్టింగు అట్లా ఏదో చూస్తాను తప్ప మిగతా డిపార్ట్మెంట్స్ అస్సలు ఐడియా లేదు. చాలామంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇలానే ఉంటుంది, అంత అవగాహన ఉండదు. జనరల్గా జెంట్స్ ఎంత దూరం వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఫ్యామిలీ రన్ అవుతుంది అనేది చూస్తే కానీ తెలియదు. సో 1990లో మా ఇద్దరికి వివాహం జరిగింది. లవ్ మ్యారేజ్ అంటే పెద్దవాళ్ళు నిర్ణయించారు. నాకు అది మొదటి సంబంధం. మార్నింగ్ చూశారు, ఈవినింగ్ అలా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆగస్టు 15 అనుకున్నారు ముహూర్తం, కానీ అది మళ్ళీ ప్రీపోన్ అయ్యి జూలై 26కి అనమాట మొన్న మా మ్యారేజ్ డే. సో సక్సెస్ఫుల్గా మేము ఇన్ని ఇయర్స్ అన్నిట్లో చాలా ఈక్వల్గా ఎద్దుల బండికి ఎట్లా 2 బండ్లు ఉంటాయో మేము అట్లా కష్ట సుఖాలు పంచుకుంటూ ముందుకెళ్తున్నాము. అన్ని విషయాల్లో ఈయన చక్కగా నా మాట వింటారు, నేను ఆయన మాట వింటాను. ఇద్దరం ఈక్వల్గా ఉంటాం. అది మాత్రం అలానే ఇప్పటికీ అలానే ఉంది, ఎప్పటికీ అలానే ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు రిటైర్ అయిపోయిన దానికి ఇది జరిగింది సన్మానం ఇది. కానీ ఇప్పటి నుంచి మేము ఎలా ఉండాలి అనేది మా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. పక్కాగా ప్లాన్ చేసుకొని ముఖ్యంగా హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, లైఫ్ స్టైల్ మంచిగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ మా ఏదైతే హాబీస్ మేము టైం లేక చేసుకోలేదో అవి ఇప్పుడు అన్నీ మేము ఇంప్లిమెంట్ చేసి చాలా హ్యాపీగా లీడ్ చేస్తాము. మా పిల్లలతోటి, మా గ్రాండ్ చిల్డ్రన్ తోటి అండ్ మిగిలిన మా ఫ్రెండ్స్ తోటి గుంటూరులో బాగా ఎంజాయ్ చేస్తూ మిగతా లైఫ్ హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ అరేంజింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫంక్షన్ ఫర్ రిటైర్మెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ పేరు? విశ్వేశ్వరప్ప. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ ఆఫీసరు, రీజనల్ కోడింగ్ సెంటర్ అమరావతి. సార్ మీకేమవుతారు? సార్ మాకు 3 నెలల కిందట ప్రమోషన్ మీద డీడీఏగా అమరావతికి వచ్చారు. అప్పటి నుంచి సారు మేము కలిసి పనిచేస్తున్నాం. సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము అనుకునే దానికంటే బాగా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ జనం వచ్చారు. మంచిగా ఫంక్షన్ జరిగింది. అరేంజ్మెంట్స్ బాగున్నాయి, భోజనాలు అంతా బాగున్నాయి. సార్తో మీకు ఏమైనా బెస్ట్ మూమెంట్ ఉందంటారా? సార్తో నాకు ఎక్కువ లేదు, ఈ 3 monthsతో నుంచే పరిచయము. అయినా సారు గురించి అంతా వాళ్ళ సీనియర్సు, సార్ కొలీగ్స్ అందరు చెప్తుంటే సారు అంటే 32 సంవత్సరాల సర్వీస్లో ఈ రైతులకు ఎంత సర్వీస్ చేశారు, డిపార్ట్మెంట్లో ఏం చేశారు, ఐటీ ద్వారా ఎంత ప్రాముఖ్యత ఉంది, పొలంబడి ఇలా మనకు దిశ ట్రైనింగ్లు ఇలా చాలా ప్రోగ్రాంలు ఇచ్చారని తెలిసింది. నాకైతే పరిచయం 3 months, కానీ సార్ 32 ఏళ్ళ సర్వీస్లో రైతులకు ఎన్నెలైన సేవ, డిపార్ట్మెంట్కు అలాగే ప్రాముఖ్యత గురించి పెద్దలు మాట్లాడినప్పుడు నాకు సార్ గురించి పూర్తిగా తెలిసింది. సారు పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయినారు. 2 అబ్బాయిలు, అమ్మాయి, 3 ఫారినర్లు ఉన్నారు. కాబట్టి సార్ రిటైర్మెంట్ జీవితం కూడా వాళ్ళ పిల్లలతో, మనవరాళ్ళు, మనవన్లతో హ్యాపీగా సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవితాంతం శేష జీవితం ఆయురారోగ్యాలు ఉండాలని ఆ సార్ను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. పేరు? నా పేరు వెంకట్రావు అండి, కే వెంకట్రావు. నేను అగ్రికల్చర్ ఆఫీసరు. సారు ఎస్ రామ్మోహన్ రావు గారు మాకు డీడీఏగా ఉన్నారు, మా బాసు. నేను యాక్చువల్గా అగ్రికల్చర్ ఆఫీసర్గా ఫస్ట్ పోస్టు పిట్లవానిపాలెం మండలం చేశాను. అప్పుడు కూడా నేను ఫస్ట్ పోస్టింగ్లో కూడా సారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ బాపట్లగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సారు డీడీఏగా నేను చేస్తున్నటువంటి వర్క్కి ప్రమోషన్ మీద రావటం, వారు మా ఆర్సీసీలోనే సార్ రిటైర్మెంట్ అవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది. సారు భవిష్యత్తు జీవితం
శేష జీవితం అంతా కూడా హ్యాపీగా ఆనందంగా కుటుంబ సభ్యులతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ హాయ్, ఎలా నా పేరు రామ్మోహన్ అమ్మ. నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ క్యాడర్లో వ్యవసాయ శాఖలో 32 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అంటే యాజ్ అగ్రికల్చర్ ఆఫీసరు, ఏడీఏ, డీడీఏగా మొత్తం 32 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మరి ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. రేపు రిటైర్ అవుతున్నాను యాక్చువల్గా. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి మా ఉన్నతాధికారులు, మా సబార్డినేట్స్, ఫ్రెండ్స్, మహిళామణులు, మిత్రులు అందరూ వచ్చారు. చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. హ్యాపీగా ఉంది. ఇది రైతులకి ఇన్నాళ్ళు సేవ చేసినందుకు నిజంగా నేను ధన్యుడిని చెప్పని భావిస్తున్నాను. అలాగే మీ TV20 కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు కవర్ చేస్తా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను. ఎందుకంటే మీ TV20ని కూడా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ సబ్స్క్రైబర్. కాబట్టి మీ న్యూస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటాను. చక్కగా చేస్తున్నారు. ఇది ముందు రోజుల్లో కూడా కొనసాగించండి. ఇటువంటి కార్యక్రమాలన్నీ బాగా కవర్ చేయమని చెప్పని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.